వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. దీనికి ఈ నెల 4వ తేదీన ముహూర్తం ఖరారైంది. పార్టీ కీలక నేతలతో జరిగిన సమావేశంలో ఆమె ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ నెల 3వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్న ఆమె తిరిగి వచ్చి 4వ తేదీన పార్టీని విలీనం చేయనున్నట్లు సమాచారం. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడే కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆమె చర్చలు జరిపారు. దానికి ఆమె కొన్ని అసెంబ్లీ స్థానాలను తమకు కేటాయించాలని కోరారు. ఆమె అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అయిష్టత వ్యక్తం చేయడంతో అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపడానికి సిద్ధమయ్యారు. తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అటు పోటీ చేయకుండా ఏ పార్టీకి మద్దతునివ్వకుండా ఉన్నారు. చివరకు ఆమె కూడా పోటీ చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక రానున్న 5 ఏళ్లు ఆమె పార్టీని నడపడం కూడా కష్టం. ఇన్నాళ్లు ఆమెను నమ్ముకున్న వాళ్లంతా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఒక్కొక్కరుగా పార్టీ వీడారు. దీనికి తోడు షర్మిల స్థానికత్వంపై కూడా విమర్శలొస్తున్నాయి. ఆమెను తెలంగాణ బిడ్డగా ప్రజలు గుర్తించడం లేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడమే ఆమెకున్న ఏకైక మార్గం. లేకపోతే ఆమె రాజకీయ జీవితం ముగిసే అవకాశాలున్నాయి. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టాక ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతలతో పలు దఫాలు చర్చలు జరిపారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి షర్మిల అంగీకరించినట్టు తెలిసింది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆమెకు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఈ విషయంపై గతంలోనే సంకేతాలిచ్చారు. తాజాగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు షర్మిల పార్టీ ఇన్ఛార్జిగా వస్తుందనే విషయాన్ని వెల్లడించాడు. ఏపీలో ముఖ్యమంత్రి జగన్కు చెల్లెలు షర్మిలతో చెక్ పెట్టి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.